పొలిటికల్ సక్సెస్ మరింత మంది తారలను పాలిటిక్స్ లోకి తీసుకొస్తోందా? కమల్ హాసన్ చేసిన ట్వీట్ పవన్ తరహా హీరోలకు మంచి ఉత్తేజం తీసుకొస్తోందా? కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్ తారలకు పవన్ కళ్యాణ్ రూపంలో తెలిసిన ఆ సూక్ష్మం ఏంటి? జనసేనాని గెలుపు నేషనల్ పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగానే సర్క్యులేట్ అవుతోంది. 2 పర్యాయాలు ఓపిగ్గా వెయిట్ చేసి సరైన సమయం చూసి పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లకి 100% న్యాయం చేసిన ఘనతని పవన్ సాధించాడు. ఇది సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చేవారికి ఒక ఇన్స్పిరేషన్ గా మారిందనే చర్చ నెట్టింట్లో గట్టిగా నడుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ తో కమల్ హాసన్ కు ఎంతో భావోద్వేగ సంభాషణ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో విజయం సాధించిన జనసేనానికి కమల్ అభినందనలు తెలిపాడు. అంతేకాకుండా నీ గురించి గర్విస్తున్నాను సోదరా అంటూ చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారుతోంది. నిజానికి ఎన్నికల్లో సురేష్ గోపి, కంగనా రనౌత్ తో పాటు రవి కిషన్, అరుణ్ గోవిల్, రచనా బెనర్జీ లాంటి తారలు సూపర్ విక్టరీ సాధించారు. ఇక సౌత్ లో పొలిటికల్ జర్నీ షురూ చేయాలని చూస్తున్న పలువురు నటీనటులకి పవన్ విన్నింగ్ కొండంత ధైర్యాన్నిచ్చింది. ఇక ఈసారి ఎన్నికల్లో పోటీలోకి దిగాలని చూసి డ్రాప్ అయిన ఇళయ దళపతి విజయ్ చివరి నిమిషంలో తటస్థంగా ఉండిపోయాడు. పవన్ విక్టరీ చూసిన తర్వాత తాను కూడా పొత్తులో భాగంగానే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి క్రియాశీలక రాజకీయాలు చేయాలని భావిస్తున్నాడట. ఇక సురేష్ గోపి లాంగ్ రన్ జర్నీ చూసిన పలువురు మలయాళ హీరోలు రానున్న ఎన్నికల్లో తామెందుకు పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేయకూడదు అని డిసైడ్ అయినట్టుగా కోచిన్ వర్గాలు చెప్తున్నాయి. అటు కన్నడ చిత్రసీమలోనూ ఇలాంటి ప్రకంపనలే రేగుతున్నాయి. సుదీప్, ఉపేంద్రలు ఈసారి డైరెక్ట్ పొలిటికల్ స్టెప్లు వేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఒక్క పవన్ గెలుపు ఎంతో మంది సినీ తారలకి రాజకీయాల్లో ఓపికతో పోరాడితే లాంగ్ రన్ లో గెలవచ్చనే నమ్మకాన్ని ఇచ్చినట్లయింది.